హలో అజూర్ పీపుల్. ఈ వీడియోలో మనం అజూర్లో డేటా గవర్నెన్స్ని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటిది, ఎలా చేయాలి, డేటా సేఫ్గా సెక్యూర్గా ఉంచడానికి ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయో సింపుల్గా చెప్తాను విత్ ఎగ్జాంపుల్స్తో. స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మాకు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. డేటా గవర్నెన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మీ డేటాని రిస్ట్రిక్ట్ చేసి రూల్స్ని అప్లై చేయడం, డేటాని ప్రాపర్గా యూజ్ చేసేలా గైడ్ చేయడం డేటా గవర్నెన్స్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో స్టూడెంట్స్ అందరి డేటా ఉందని అనుకుందాం. ఎవరి డేటా ఎవరితో షేర్ చేయాలి, ఎక్కడ ఉంచాలి, ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఇవన్నీ డేటా గవర్నెన్స్ లోకి వస్తాయి. అజూర్ డేటా గవర్నెన్స్ టూల్స్. అజూర్ లో డేటా గవర్నెన్స్ టూల్స్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఇంపార్టెన్స్ అజూర్ పర్వ్యూ. ఇది నీ దగ్గర ఉన్న డేటాని స్కాన్ చేసి ఏ డేటా ఎక్కడ ఉందో చూపిస్తుంది. ఎగ్జాంపుల్, ఓ కంపెనీలో 5 డిపార్ట్మెంట్స్ లో డేటా ఉందని అనుకుందాం. ఏ డిపార్ట్మెంట్ డేటా ఏంటి, ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అజూర్ పాలసీ. దీనితో నీకు అవసరమైన పాలసీస్ ని సెట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, మీ దగ్గర డేటా ఉంటే దానిని పబ్లిక్ యాక్సెస్ అంటే అందరికీ యాక్సెసిబుల్ కాకుండా కండిషన్ ని సెట్ చేయొచ్చు. అజూర్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. ఇది ఎవరికైనా స్పెసిఫిక్ యాక్సెస్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్, మీకు ఒక టీం ఉంది. ఆ టీంలో డెవలపర్స్ కి ఓన్లీ కోడింగ్ రిపోజిటరీకి యాక్సెస్ ఇవ్వాలి, కానీ డేటాబేస్ కి యాక్సెస్ ఇవ్వకూడదు అంటే ఆ పర్టికులర్ డెవలపర్ కి RBAC ని యూజ్ చేసి ఇవ్వచ్చు. అయితే అజూర్ లో డేటా గవర్నెన్స్ ఎలా అప్లై చేయాలో సింపుల్ ప్రాసెస్ చూద్దాం. డేటా కేటలాగ్ ని సెటప్ చేయండి. మీ డేటా ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి. స్కాన్ చేసి పక్కాగా కేటగరైజ్ చేయాలి. పాలసీస్ ని డిజైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పర్సనల్ డేటాని యాక్సెస్ చేయడానికి ఓన్లీ HR టీమ్ మాత్రమే యాక్సెస్ ఇవ్వండి అనేలా కండిషన్ ని డిజైన్ చేయాలి. యాక్సెస్ కంట్రోల్ చేయండి యూజింగ్ RBAC. ఎవరి వరకు వాళ్ళకి ప్రాపర్ గా యాక్సెస్ ఇవ్వండి. ఎగ్జాంపుల్, మార్కెటింగ్ టీమ్ కి ఫైనాన్స్ డేటా అవసరం లేదు కాబట్టి ఫైనాన్స్ ఫోల్డర్ యాక్సెస్ ని బ్లాక్ చేయండి. ఈ వేలో మనం యాక్సెస్ ని కంట్రోల్ చేయొచ్చు. ఇది డేటా గవర్నెన్స్ అంటే. ఇది మీ డేటాని సేఫ్ గా ఉంచడానికి చాలా అవసరం. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకరా. బట్టు ఛానల్ నేమ్ తెలుసుగా, బ్రోలీ అకాడమీ.